కార్ల అమ్మకాల్లో దిగ్గజ కంపెనీ మారుతి సుజుకి రికార్డు సృష్టించింది. 2024 నవంబర్ నెలకు గాను కార్ల అమ్మకాల్లో 10.39% ఆరోగ్యకరమైన వృద్ధిని చవిచూసింది. గతేడాది నవంబర్ నెలతో పోలిస్తే రిటైల్ చేసిన 1,64,439 యూనిట్లతో పోలిస్తే దేశీయ మార్కెట్ ఎగుమతులతో కలిపి కంపెనీ గత నెలలో మొత్తం 1,81,531 యూనిట్లను విక్రయించింది. ఇక దేశీయ ప్యాసింజర్ అమ్మకాల విషయానికొస్తే దాదాపు 1.41 లక్షల యూనిట్లు విడుదలయ్యాయి. గతేడాది ఇదే నెలలో 1.34 లక్షల యూనిట్లను విక్రయించింది. మారుతి సుజుకి ఇతర ఓఈఎం అమ్మకాలను గతేడాది 4,882 అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది 8,660 రెట్టింపు అమ్మకాల పెరుగుదలను నమోదు చేసింది. ఇదిలా ఉంటే ఆల్టో, ఎస్ప్రెస్సో వంటి చిన్న కార్ల సెగ్మెంట్ల సేల్స్ స్వల్పంగా క్షీణించాయి. గతేడాది నవంబర్లో 9,959 కార్లను విక్రయించగా ఈ ఏడాది నవంబర్లో ఈ సంస్థ 9,750 కార్ల అమ్మకాలను నమోదు చేసింది. బలెనో, సెలెరియా, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగనార్ వంటి కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లలోనూ కంపెనీ గతేడాది కన్నా తక్కువ సేల్స్ను చేసింది. గతేడాది ఇదే నెలలో 74,638 కార్లను అమ్మగా ఈ ఏడాది నవంబర్లో ఈ సంఖ్య 61,373కి పడిపోయింది. సియాజ్ నవంబర్ 2023లో 278 యూనిట్లు విక్రయించగా నవంబర్ 2024లో 597 యూనిట్లు విక్రయించారు. ఇందులో రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. ఎస్యూవీ, ఎంపీవీ సెగ్మెంట్ విషయానికి వస్తే మారుతి సుజుకి నవంబర్ 2024లో 59,003 సేల్స్తో హై జంప్ని చూసింది. ఈ విభాగంలో నవంబర్ 2023లో 49,016 యూనిట్లను మాత్రమే రిటైల్ చేయగలిగింది. ఈ స్వదేశీ ఆటోమేకర్ ఎస్యూవీ, ఎంపీవీ విభాగంలో బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, XL6 రూపంలో 7 ఉత్పత్తులను తీసుకొచ్చింది. మరోవైపు మారుతి సుజుకి భారతదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రికల్ వెహికల్ ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. జనవరిలో ఢిల్లీలో జరిగే 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఈ విటారా ప్రారంభం కానుంది. మారుతి సుజుకి ఈ విటారా నేరుగా హుండాయ్ క్రెటా ఈవీకి పోటీగా రానుంది. ఈ రెండు ఒకేసారి మార్కెట్లోకి రానుండడం విశేషం. 2 ఎలక్ట్రిక్ ఎస్యూవీలో ఒకే ఛార్జ్పై 500+ కిలోమీటర్ల పరిధితో వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ధరలు సుమారు 15 నుండి 20 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.